దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 115. అందరి మధ్య నదిత చేపట్టుకున్న అమర్. అసలు ఏం జరుగుతుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నందిత చేతి దెబ్బ చైతన్య చెంప మీద గట్టిగా పడుతుంది. అదంతా చూసి అశ్విన్, ఆనంది, శిరీష, సూర్యనారాయణ, జితేంద్ర, ముత్యాలు అందరూ షాక్ అవుతుంటే చైతన్య ఆ దెబ్బ తిని నందిత వైపు చూస్తూ శిరీష నాది అని కసిగా చెప్తాడు. చైతన్య తెగింపుకి ఒక ఆనంది తప్ప అందరికీ కోపం వస్తుంటుంది. హౌ డేర్ యూ అంటూ నందిత చైతన్య మారో చెంప పగలగొట్టబోతుండగా ఆ దెబ్బ పడకుండా నందిత చెయ్యి గాలిలో ఉండగానే తన చెయ్యిని ఎవరో పట్టుకుంటారు. నందితతో సహా ఆ చెయ్యి పట్టుకుంది ఎవరో చూస్తే అక్కడ అమర్ నిలబడి గాలిలో ఉన్న తన చెయ్యిని గట్టిగా పట్టుకొని కోపంతో కనిపిస్తుంటాడు. అది చూసి అందరూ నిర్ఘాంతపోతుంటారు. అందరికన్నా ఎక్కువ శిరీషకి, ఆనందికి అమర్ తన చేయి పట్టుకోవటం ఆశ్చర్యంగా ఉంటుంది. చైతన్య కూడా కాస్త అదే ఆశ్చర్యంలో ఉంటాడు. కూతురు, కోడలు, అల్లుడు ముందు తన చేయి పట్టుకున్న అమర్ని నందిత ఇబ్బందిగా చూస్తుంటే, నా అల్లుడు ఒంటి మీద ఇంకొక దెబ్బ పడిందంటే మర్యాద దక్కదు నందిత అని అమర్ దాని మీద కోపం తెచ్చుకుంటూ గట్టిగానే సీరియస్ అవుతాడు. అమర్ తన మీద కోపం చూపించడం నందిత మొట్టమొదటిసారి చూస్తూ నిర్ఘాంతపోతుంది. అశ్విన్ కూడా తన తండ్రి, తల్లి మీద అంత కోపం చూపిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న శిరీషకి ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పటికే నా అల్లుడి మీద చేయి చేసుకుని తప్పు చేశావు, అది చాలదు అన్నట్టు మళ్ళీ చేయి చేసుకోవాలని చూస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు నందిత అంటాడు భార్యని కోపంగా చూస్తూ. నందిత అమర్ చేతుల నుంచి తన చేయిని విసిరిగా తీసుకొని, నీ అల్లుడికి అంత సపోర్ట్ చేస్తూ నాది తప్పు అని బాగానే వస్తున్నావు, మరి నీ అల్లుడు చేసింది కరెక్ట్ అంటావా అని అడుగుతుంది. వాళ్ళ మామయ్య దృష్టిలో చైతన్య చేసింది తప్పు అని చైతన్య మనసుకు అర్థమవుతూ తలదించుకుంటే, ఎస్, కరెక్టే, నా అల్లుడు చేసింది ముమ్మాటికి కరెక్టే. ప్రేమించిన అమ్మాయికి మరొకరితో తాంబూలాలు తీసుకుంటూ ఉంటే నా అల్లుడు చూసి తట్టుకోలేక ఇలా చేశాడు అని ఆవేశపడతాడు అమర్. అమర్ మాటలు మిగతా వారికి కోపం తెప్పిస్తుంటే చైతన్యకి ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే నా కూతురు పెళ్లికి కావాలని మీరు అడ్డు వస్తున్నారా అని అడుగుతుంది నందిత. అవును, కావాలని అడ్డు వస్తున్నాం. శిరీష పెళ్లి ఈ జితేంద్రతో జరగటానికి వీల్లేదు అంటాడు అమర్. అమర్ మాటలు అశ్వినికి, నందితకి, శిరీషకి కూడా కోపం తెప్పిస్తుంటాయి. తాంబూలాలు మార్చుకోకుండా నేలపాలైనందుకు సూర్యనారాయణ, జితేంద్ర కూడా కోపంగా ఉంటారు. అమర్ నందిత వైపు నుంచి చూపు తిప్పి ఆ తండ్రి కొడుకు వైపు చూస్తూ, హోమ్ మినిస్టర్తో మీకేంటి మంతనాలు అని అడుగుతాడు. అమర్ అడిగిన ప్రశ్నకి ఈ తండ్రి కొడుకు భయంతో గుటకలు వేస్తుంటారు. అమర్ అడిగిన ప్రశ్న మిగతా వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఆ తండ్రి కొడుకుని చూస్తుంటారు. అడిగేది మిమ్మల్ని, హోమ్ మినిస్టర్తో మీకేంటి మంతనాలు? ఏ స్వార్థంతో శిరీషని నీ కొడుకు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు సూర్యనారాయణ అని అడుగుతాడు. సూర్యనారాయణ తన భయాన్ని వదిలేసి, ఇది మరీ బాగుంది. మీకు ఉన్న గొడవలతోటి మమ్మల్ని స్వార్థపరులను చేస్తున్నారేంటి? హోమ్ మినిస్టర్కి మాకు మొదటి నుంచి పరిచయాలున్నాయి. ఇదేదో మేం చేస్తున్న పెద్ద తప్పు అన్నట్టు అలా నిలదీసి అడుగుతున్నారేంటి అని అడుగుతాడు. అమర్ వాళ్ళని కోపంగా చూస్తూ, వీళ్ళ మాటలు పట్టించుకోక నందిత, ఏదో స్వార్థంతోనే శిరీషని జితేంద్ర పెళ్లి చేసుకొని చూస్తున్నాడు. శిరీషకి ఈ జితేంద్ర కరెక్ట్ కాదు, అందుకే ఇప్పుడు చైతన్య చేసిన పనిని సమర్థిస్తున్నాను అని అంటాడు. స్టాప్ ఇట్ అమర్ అంటూ నందిత కోపంతో గట్టిగా అరుస్తుంది. నందిత కోపం చూసి అమర్ కాస్త మౌనం అయిపోతాడు.
శిరీషని నీ అల్లుడికిచ్చి చేయాలనే ఉద్దేశంతో ఎదుటివారిని తప్పు పట్టడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడుగుతుంది. వాళ్ళు నిజంగానే తప్పుడు మనుషులు నందిత అంటాడు అమర్. అల్లుడు కోసం ఇలా చెప్తున్నారు అమరేంద్ర గారు అని అడుగుతాడు అశ్విన్. అల్లుడు కోసం కాదు, శిరీష మేలు కొని చెప్తున్నాను. జితేంద్రని వదిలేసి శిరీషని చేతనికిచ్చి పెళ్లి చేస్తే తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అంటాడు అమర్. ఆహా, ఆ అల్లుడు తగ్గ మామ, సూపర్గా ఉన్నారు మా అమ్మ అల్లుడు, మీకు క్లాప్స్ కొట్టాలి అంటూ శిరీష అమర్ని కోపంగా చూస్తూ క్లాప్స్ కొడుతుంటుంది. కూతురు మాటలకు అమర్ బాధపడుతూ, నేను చెప్పేది నిజమమ్మా, ఏదో స్వార్థంతో జితేంద్ర నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. నువ్వున్న ఆవేశంలో పాలేవో నీళ్ళేవో తెలుసుకోలేకపోతున్నావు. నీ మనసు మార్చుకొని చేతిని పెళ్లి చేసుకుంటే నిజంగా నువ్వు హ్యాపీగా ఉంటావు శిరీష అని తనకి నచ్చ చెప్పాలని చూస్తుంటాడు. ఇక ఆపుతారా మీ ఉపన్యాసం అని గట్టిగా అరుస్తుంది శిరీష. శిరీష మూర్ఖత్వానికి చేతనికి కూడా కోపం వస్తుంటుంది. మీ అల్లుడు కోరుకునేది జరగటానికి ఎదుటి ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇదేనా మీ పెద్దరికం? అసలు నాకు ఒకటి అర్థం కావడం లేదు. మీరెవరండి మా అమ్మ చేయి పట్టుకోవడానికి అని అడుగుతుంది శిరీష. ఆవేశంలో నందిత చేయి పట్టుకోవటం అమర్కి అప్పుడు అర్థమవుతూ కూతురు అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతుంటాడు. ఆనంది కూడా ఆ ప్రశ్నకి తల గోక్కుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. పరాయి ఆడవాళ్ళని అలా పట్టుకోవడం తప్పే కదా అన్నట్టు చైతన్య కూడా బాధపడుతుంటాడు. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికొచ్చి మా అమ్మ చేపట్టుకొని మా అమ్మని ఎదిరిస్తారు అని అడుగుతుంది శిరీష. అమ్మ శిరీష, ఆవేశంలో తెలియకుండా మీ అమ్మ చేయి పట్టుకున్నాను. ఐఎమ్ సో సారీ. కానీ శిరీష, నువ్వు ఈ జితేంద్రుని పెళ్లి చేసుకునే నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించమ్మా అంటాడు బాధపడుతూ. ఆలోచించేది ఏమీ లేదు. మీ మామాలుడు ఎన్ని కథలు అల్లినా నా పెళ్లి జితేంద్రతోనే జరుగుతుంది. ఈ నా నిర్ణయంలో ఇక ఎలాంటి మార్పు ఉండదు. దయచేసి మీ అల్లుని తీసుకొని మా ఇంటి నుండి వెళ్ళిపోండి అంటుంది శిరీష. శిరీష మాటలకి చైతన్య కోపం తెచ్చుకుంటూ, నీ మొండితనాన్ని తగ్గించుకో శిరీష. ఇప్పటి వరకు మా మావయ్య మీకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. శిరీషని మర్చిపో, నీకు వేరే సంబంధం చూస్తాను చైతన్య అని మీకు సపోర్టుగా మాట్లాడిన మావయ్య ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అంటే నిజంగానే ఈ జితేంద్ర జిత్తుల మారి నక్క అని తెలుస్తుంది అంటాడు చైతన్య. మిస్టర్, నా గురించి మర్యాదగా మాట్లాడు అంటాడు జితేంద్ర. ఏమిట్రా నీకు మర్యాద ఇచ్చేది అంటాడు చైతన్య కోపంతో. ఆగు చైతన్య, నువ్వు మీ మామ వచ్చి ఇక్కడ తాంబూలాలు చెడగొట్టింది కాకుండా ఏంటి అలా రెచ్చిపోతున్నారిద్దరు అని అడుగుతాడు అశ్విన్. రెచ్చిపోవడం కాదు అశ్విన్, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి అంటాడు అమర్. జితేంద్ర శిరీషాని మనసారా ప్రేమిస్తున్నాడు. అందుకే శిరీషాతో జితేంద్ర పెళ్లిని మేమందరం యాక్సెప్ట్ చేశాము. నా చెల్లెలి పెళ్లి జితేంద్రతో అవుతుంది, అయి తీరుతుంది అంటాడు అశ్విన్. ఎలా అవుతుందో నేను చూస్తాను అంటాడు అమర్. ఏంటండి నా పెళ్లి గురించి మీ దబాయింపు? అసలు నా పెళ్లి విషయంలో మీరు జోక్యం చేసుకునే హక్కు మీకెక్కడ ఉంది అని అడుగుతుంది శిరీష. ఉంది, హక్కు ఉంది అంటాడు అమర్ ఆవేశపడుతూ. అలా అనగానే అశ్విన్ నందిత ఎక్కడ తన తండ్రిని అనే విషయాన్ని బయట చెప్తాడేమోనని కంగారు పడుతూ చూస్తుంటే శిరీష ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అమర్ మాటలు చేతిని ఆనందిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అమర్ ఆవేశం తగ్గించుకుంటూ, నా అల్లుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నా అల్లుడు కోసం నీ పెళ్లి విషయంలో జోక్యం చేసుకునే హక్కు నాకుంది. పైగా నువ్వు జితేంద్రుని కంటే చైతన్యని పెళ్లి చేసుకుంటేనే నీ లైఫ్ బాగుంటుంది. ఫైనల్గా నీ పెళ్లి చైతన్యతోనే జరుగుతుంది శిరీష, ఇది ఫిక్స్ అని ఆవేశంగా చూపుడు వేలు పెట్టి చూపిస్తూ చెప్తాడు. అమర్ మాటలకి శిరీష, అశ్విన్, నందితో సహా అందరూ షాక్ అవుతూ సైలెంట్ అయిపోతారు. శిరీష నీదే చైతన్య, ఇక నువ్వు వరీ కావాల్సిన అవసరమే లేదు. ఎవరు అడ్డు వచ్చినా ఇప్పుడు పెట్టిన ముహూర్తానికే నీ పెళ్ళి శిరీషతో జరుగుతుంది అని అందరికీ కోపంగా చెప్పి చేతిని చేయి పట్టుకొని తీసుకుని వెళ్తుంటే
అమర్ తెగింపు చూసి అశ్విన్‌తో సహా అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి. ఒక ఆనంది మాత్రం అమాయకత్వంతో తలగోక్కుంటూ అమర్ నందిత చేయి పట్టుకోవటం గుర్తు తెచ్చుకొని, ఒకప్పుడు అమర్ ఫోన్‌లో నందిత ఫోటోలు చూడటం మొదలు వాళ్ళిద్దరూ మీట్ అవ్వడం, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని, డౌట్ లేదు, ఖచ్చితంగా మావయ్యకి, బొమ్మకి మధ్య ఏదో సంబంధం ఉంది అని అనుకుంటుంది. ఛ! ఏంటి నాన్నా ఇలా జరిగింది? తాంబూలాలు మార్చుకోకుండా చేశారంటే ఇక శిరీషతో నా పెళ్లి జరుగుతుందా? అంటూ కోప్పడుతుంటాడు జితేంద్ర హోమ్ మినిస్టర్ పక్కన కూర్చున్న తండ్రిని చూస్తూ. జరిగి తీరాలి, జరుగుతుంది జితేంద్ర అంటాడు హోమ్ మినిస్టర్ కసితో. అసలు మనమిద్దరం కలిసి మాట్లాడుకుంటున్నామని ఆ అమ్మరికి ఎలా తెలిసి ఉంటుంది అని అడుగుతా సూర్యనారాయణ. అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది, ఈ వారం రోజులు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి సూర్యనారాయణ అంటాడు హోమ్ మినిస్టర్. వారం రోజులు కాదు సార్, వారం రోజులంటే నాకు కంగారుగా ఉంది. ఖచ్చితంగా పెళ్లి ముహూర్తానికి ఆ అమర్ ఏదో ఒకటి చేసి చైతన్య చేత శిరీష మెడలో తాళి కట్టించేలాగా ఉన్నాడు. అందుకని వారం రోజుల కంటే ముందే ఈ పెళ్లి ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అయిపోవాలి. అసలు ఇవాళే మా పెళ్లి అయిపోవాలి అంటాడు జితేంద్ర. అలా ఎలా జరుగుతుందిరా? పెళ్ళి అంటే ఏమైనా మనం ఒక్కరి చేతిలో ఉందా? నందిత, అశ్విన్ ఒప్పుకోవాలి కదా అని అంటాడు సూర్యనారాయణ. ఫోన్ చేసి మాట్లాడి ఒప్పించండి అంటాడు హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ మాటలకు సూర్యనారాయణ కూడా ఆశ్చర్యపోతూ, మీరు కూడా అలా అంటారేంటి అని అడుగుతాడు. నా అనుభవంతో చెప్తున్నాను, అంత ఈజీగా అమర్ని తీసి పడేయొద్దు. అమర్ అన్నట్టే ముహూర్త టైంకి చైతన్య చేత శిరీష మెడలో తాళి కట్టిస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ పెళ్ళి జితేంద్ర అన్నట్టు గుట్టు చప్పుడు కాకుండా కావాలి అంటాడు హోమ్ మినిస్టర్. అవును నాన్న, ఒకసారి ఆ నందిత గారితో మాట్లాడి చూడండి అంటాడు జితేంద్ర. సరే అని సూర్యనారాయణ నందితకి కాల్ చేస్తుంటాడు. తాంబూలాలు ఆగిపోయినందుకు నందిత, అశ్విన్ కూడా డిస్టర్బెన్స్లో ఉండగా సూర్యనారాయణ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. ఆ డిస్టర్బెన్స్లోనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అంటుంది నందిత. చూడండమ్మా, శిరీష జితేంద్రల పెళ్ళి సాఫీగా జరగటానికి నేనొక నిర్ణయానికి వచ్చాను అంటాడు సూర్యనారాయణ. ఏంటది అని అడుగుతుంది నందిత. ముహూర్తాలు అవి ఇవి చూడకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుట్టు చప్పుడు కాకుండా జితేంద్ర శిరీషల పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని అంటాడు. మంచి ముహూర్తాలు లేకుండా అలా ఎలా పెళ్లి జరిపిస్తామండి అని అడుగుతుంది నందిత. నీ భర్త ఎలా మాట్లాడి వెళ్ళాడో తెలుసు కదా. ముహూర్తాలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మీ వారు ఆ పెళ్లిని ఆపేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ రోజు రాత్రికి ఏదైనా గుడిలో ఎవరికీ తెలియకుండా వాళ్ళ పెళ్లి జరిపిద్దాం అంటూ తొందర పెడతాడు సూర్యనారాయణ. నో, ఇది నా కూతురి జీవితానికి సంబంధించిన విషయం. ముహూర్తాలు మంచి చెడు లేకుండా పెళ్లి జరిపించను అంటుంది నందిత. అలా కాదు నందిత గారు అని సూర్యనారాయణ చెప్పబోతుంటే, చూడండి సూర్యనారాయణ గారు, ఇష్టం ఉంటే మా సంబంధానికి ఒప్పుకోండి. కష్టం అనిపిస్తే మీరు ఎనీ టైం డ్రాప్ కావచ్చు. అంతే తప్ప ఏ టైంలో పడితే ఆ టైంలో నా కూతురి పెళ్లి చేయను అంటుంది నందిత. ఆ మాటలకి ముగ్గురు కంగారు పడుతుంటారు. అయ్యో, మేమెందుకు డ్రాప్ అవుతామండి? శిరీషని మా ఇంటి కోడల్ని చేసుకోవాలని మా ఆశ. తను మా ఇంటి కోడలు కావడం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాము. సరేనండి, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని చెప్పి సూర్యనారాయణ గమ్మున ఫోన్ పెట్టేశాడు. విన్నారు కదా నందిత మాటలు. వారం రోజుల వరకు వెయిట్ చేయడం తప్ప ఇక మనం చేసేది ఏమీ లేదు అంటాడు సూర్యనారాయణ. ఫోన్లో సూర్యనారాయణ గారు ఏమంటున్నారమ్మా అని అడిగాడు అశ్విన్ కోపంగా ఉన్న తల్లిని చూస్తూ. ముహూర్తం గురించి పట్టించుకోకుండా పెళ్లి జరిపిద్దామని అంటున్నాడు. అలా ఎలా పెళ్లి జరిపిస్తాము అంటుంది నందిత. అసలు మనకి లేని తొందర వాళ్ళకెందుకమ్మా? శిరీషను పెళ్లి చేసుకోవడానికి అంత తొందర ఎందుకు పడుతున్నారు? జితేంద్ర మంచివాడే కదా అని అంటాడు అశ్విన్ కాస్త అనుమానపడుతూ.
జితేంద్ర విషయంలో వంక పెట్టాల్సిన అవసరమే లేదు అశ్విన్. ఆ అబ్బాయి గురించి అంతా చెక్ చేసి ఈ సంబంధం గురించి తీసుకొచ్చాను. అతను శిరీషని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కడ శిరీష మిస్ అవుతుందేమోనని అతని భయాలు అతనికి ఉంటాయి కదా! ఆ ఉద్దేశంతోనే పెళ్ళికి తొందరపడొచ్చు అంటుంది నందిత. కావచ్చమ్మా అంటూ శిరీష అక్కడికి వస్తుంది. అసలు జితేందర్ దాకా ఎందుకు? మన ఇంటికొచ్చి మన తాంబూలాలు చెడగొట్టిన చైతన్య మీద ప్రతీకారంతో నాకు ఇప్పటికిప్పుడే అర్జెంటుగా జితేంద్రని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంటుంది శిరీష. తప్పు శిరీష. ఇది నీ జీవితం. పంతం, ప్రతీకారాలతో పెళ్లి చేసుకోవాలనుకోకూడదు. అనుకున్న ముహూర్తానికి ఎలాంటి ఆటంకం లేకుండా జితేంద్రతో నీ పెళ్లి జరుగుతుంది. డోంట్ వరీ అని అంటుంది. అలా నందిత అంటూ ఉండగానే ఆచ్ అంటూ తుమ్ముకుంటూ ఆనంది అక్కడికొస్తుంది. ఆ తుమ్మికి భయపడి సెంటిమెంట్‌తో ముగ్గురు తన వైపు కోపంగా చూస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆనంది తుమ్ముకి పవర్ ఉంటుందా? అనుకున్న ముహూర్తానికి ఏం జరగబోతుంది? ఈ పెళ్లి తంతులో ఆనంది పాత్ర ఎంత ఉండబోతుంది? తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.